స్నేహితులారా, మీకు కూడా కలల్లో చనిపోయిన వాళ్లు కనిపిస్తారా? ఎవరికైనా తమ చనిపోయిన తండ్రిగారు కలలో దర్శనమిస్తే మరెవరికో తమ మరణించిన తల్లిగారి దర్శనం జరుగుతుంది. మీరు కూడా బహుశా మీ చనిపోయిన బంధువులను కలల్లో చూసే ఉంటారు కదూ. కాని ఉదయం లేచిన తర్వాత ఆ కలను నిర్లక్ష్యం చేస్తారు, దాన్ని పట్టించుకోరు. ఎప్పుడైనా మీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందా? నాకు ఇలాంటి కల ఎందుకు వచ్చింది? ఈ కలకు అర్థం ఏమిటై ఉంటుంది? కాని స్నేహితులారా, కలలో చనిపోయిన బంధువులు కనిపించడం వెనుక చాలా ముఖ్యమైన సంకేతాలు దాగ ఉంటాయని మీకు తెలుసా? కలల్లో వాళ్లు కనిపించడం అంటే అది ఏదో సాధారణ విషయం కాదు. దాని వెనుక ఒక లోతైన రహస్యం దాగ ఉంది. ఈ రహస్యం గురించి మన పురాణాల్లో వివరంగా చెప్పబడింది. ఈ రోజు మనం మీకు ఆ ముఖ్యమైన సంకేతాల గురించి చెప్పబోతున్నాం. కాబట్టి ఈ కథను మొత్తం చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే కొన్ని విషయాలు తెలిసి కొన్ని విషయాలు తెలియకపోతే అది ప్రమాదకరం కావచ్చు. ఈ రోజు మనం మీకు ఒక గొప్ప కథ చెప్పబోతున్నాం. ఈ కథ ద్వారా మీకు అర్థమవుతుంది, కలలో చనిపోయిన వాళ్లు కనిపిస్తే దాని అర్థమేంటి, అలాంటి సమయంలో మనకు ఎలాంటి సంకేతాలు లభిస్తాయి. స్నేహితులారా, కథ మొదలెట్టే ముందు మీ అందరికీ ఒక విన్నపం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి. ఇక కథలోకి వెళ్దాం. ఈ కథ వినడం వల్ల మీ పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఒకసారి దేవర్షి నారద మహాముని యమలోకానికి వెళ్లి యమరాజును కలుస్తారు. యమరాజు నారదమునిని చూడగానే చాలా ప్రేమతో, గౌరవంతో స్వాగతం పలుకుతారు. ఆయన నారదుడికి నమస్కారం చేస్తూ ఇలా అంటారు: ఓ దేవర్షి, యమపురిలో మీకు స్వాగతం. మీ దర్శనంతో నేను ధన్యుడినయ్యాను. మీ పాదాలు ఈ యమపురిని తడమడంతో ఇక్కడి శోభ మరింత పెరిగింది. యమరాజు ఇలా ప్రేమగా స్వాగతం చెప్పడంతో నారదుడు సంతోషిస్తారు. ఆయన కూడా యమరాజుకు నమస్కారం చేస్తూ ఇలా అంటారు: ఓ మృత్యుదేవత యమరాజా, మీకు నా ప్రణామాలు. మీ ఆదరణ, సత్కారాలతో నేను చాలా సంతోషించాను. అప్పుడు యమరాజు నారదుడిని ఇలా అడుగుతారు: ఓ దేవర్షి, ఈరోజు మీరు యమలోకానికి రావడం వెనుక ఏదైనా ప్రత్యేక కారణముందా? ఏదైనా ముఖ్యమైన విషయం లేదా సమాచారం తీసుకొచ్చారా? లేక నేనేదైనా తప్పు చేశానా? దయచేసి చెప్పండి, మీకు నేను ఎలా సహాయం చేయగలను? అప్పుడు నారదుడు ఇలా అంటారు: ఓ ధర్మరాజా, మీరు మృత్యు మరియు న్యాయదేవత. 3 లోకాల్లోని సజీవ, మృత ప్రాణుల లెక్కలన్నీ మీ దగ్గర ఉంటాయి. గతం, భవిష్యత్ అన్నీ మీకు తెలుసు. అందుకే నా మనసులో కొన్ని సందేహాలతో మీ దగ్గరకు వచ్చాను. దయచేసి వాటిని తీర్చండి. యమరాజు సమాధానంగా ఇలా అంటారు: ఓ దేవర్షి, మీరు చెప్పింది నిజమే. 3 లోకాల్లోని ప్రాణుల లెక్కలన్నీ నేను ఉంచుతాను. కాని మీ మనసులోని ఆలోచనలు చదవడం నా